నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దైవ దర్శనానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా త్వరగా అయ్యేలా చేస్తామని ప్రస్తుత చైర్మన్ బిఆర్ నాయుడు గారు అయితే మాట్లాడుతున్నారు. అయితే దీనికి ప్రతివాదన కూడా వినిపిస్తూ ఉంది. గతంలో దీనికి ఈవోగా పనిచేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు దీన్ని ఎద్దేవా చేస్తున్నారు. ప్రధానంగా ప్రజల ధనాన్ని, దేవుడి డబ్బుని వృధా చేయకండి అంటూ ఆయన సూచిస్తున్నారు. అయితే ఇందులో వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి, నిజంగా ఏఐ ద్వారా దైవ దర్శనం తొందరగా అవుతుందా లేదా అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. అంటే ఏఐ ద్వారా వీళ్ళు చేసేది ఏమిటి, దేవుడిని తొందరగా తీసుకొచ్చి చూపించడం లాంటిది ఏం జరగదు అక్కడ. ఏఐని దేనికి ఉపయోగిస్తారంటే దర్శనానికి ఎంత టైం పడుతుందో క్యాలిక్యులేట్ చేసి భక్తులకు ఆ టైం నిర్దేశిస్తారు. అంటే మీరు 4 గంటలకు రండి, 4 గంటలకు వస్తే 5 గంటల లోపు దర్శనం అయిపోతుంది. 4కి మీరు ఎంట్రీలో ఉండాలి. ఉంటే 5 గంటలకల్లా మీకు దేవుడిని చూపించి పంపించేస్తాం. ఇది ప్రోగ్రామ్. ఆ ఏరియాలో ఏఐని వాడుకోవాలి, ఏఐ టెక్నాలజీని వాడుకోవడం ద్వారా ఈ టైం క్యాలిక్యులేట్ చేసుకోవటం, మూమెంట్ అంచనా కట్టడం, ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మేము చేస్తాము అని కొన్ని ఐటీ కంపెనీల వాళ్ళు టీటీడీకి ఆఫర్ ఇచ్చినట్టుగా బిఆర్ నాయుడు గారు చెప్తున్నారు. అది ఉచిత సేవలే. వాళ్ళు దైవం మీద ఉన్నటువంటి భక్తితో, టీటీడీ మీద ఉన్నటువంటి ప్రేమతో చేస్తున్నటువంటి ఉచిత సర్వీసులు మాత్రమే. కాబట్టి వాటిని అమలు చేయటం వలన, ఉచితంగా వచ్చే వాటిని వినియోగించుకోవటం వలన తప్పేంటి అంటాడు ఆయన. అయితే సుబ్రహ్మణ్యం గారి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మీరు ఏఐ పేరుతో మళ్ళీ టీటీడీ డబ్బులు వృధా చేస్తారు. గతంలో ఇలాంటి ప్రయోగాలు జరిగినాయి. అంటే నిజానికి ఈ చేతికి బ్యాండ్ వేయటం అనేటువంటి ఒక కార్యక్రమం చాలా కాలం క్రితమే మొదలైపోయింది తిరుమలలో. అంటే ఆ బ్యాండ్ క్యాలిక్యులేట్ చేసి ఆ టైం ఫిక్స్ చేసి బ్యాండ్ వేస్తారు. దాని మీద ఉన్న టైం ప్రకారం మీరు ఎడితే దర్శనం అయిపోతుంది. అది ఆల్రెడీ జరుగుతోంది కదా. ఇప్పుడు కొత్తగా ఏఐని పెట్టి మీరు ఏం చేస్తారు? మీరు కొత్తగా చేసేది ఏమీ లేదు. ఆల్రెడీ ఉన్న విధానాన్ని అమలు చేస్తే, ప్రాపర్గా అమలు చేస్తే చాలు. అంతకుమించి మీరు ఏదో టెక్నాలజీని పట్టుకొచ్చాం, దీన్ని సులభతరం చేయడానికి మేము ఏదో చేస్తున్నాం, ఇవన్నీ అనవసరమైనటువంటి వృధా ప్రయాస. అక్కడ భక్తుల్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఆల్రెడీ ఒక మెకానిజం ఉంది, ఒక వ్యవస్థ ఉంది, అది నడుస్తోంది. దీన్ని డిస్టర్బ్ చేస్తూ మీరు మళ్ళీ ఏఐని పట్టుకొచ్చేసి వేరే హడావిడి చేయకండి. ఉన్నది బాగానే ఉంది, దాన్ని మరింత పటిష్టవంతంగా ఎలా నడపాలో అక్కడ వరకు ఆలోచించండి చాలు అనేది సుబ్రహ్మణ్యం గారి గొడవ. దానిలో ఖర్చుకు సంబంధించిన వ్యవహారం కూడా టీటీడీ డబ్బులు వృధా చేయడానికి ఇలాంటి కొత్త ప్రాజెక్టులు చెప్తున్నారు అని చెప్తున్నాడు ఆయన. అంటే ఈ ఇంటెలిజెన్స్ పేరుతో, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమలు పేరుతో కొన్ని ఏజెన్సీలను నియమించుకుంటారు. ఆ ఏజెన్సీలకి వీళ్ళు డబ్బులు పే చేస్తారు, టీటీడీ డబ్బులు, అవి దుర్వినియోగం అవుతాయి. ఇప్పుడున్నది జరుగుతోంది కదా అని ఆయన అంటున్నాడు. అయితే ఇక్కడ డబ్బుల వినియోగానికి సంబంధించిన వ్యవహారమే లేదు అంటాడు బిఆర్ నాయుడు గారు. టీటీడీ డబ్బులు వృధా అని ఆయన అనవసరంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కానీ ఇక్కడ మేము డబ్బులు వృధా చేయటం లేదు. మేము వేరే వాళ్ళు ఎవరో ఉచితంగా సర్వీస్ చేస్తానంటే కొన్ని ఐటీ, ఈ టాటాకి సంబంధించి ఇతర ఫర్మ్స్కి సంబంధించినటువంటి ఇతర కంపెనీలకు సంబంధించిన వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. వాళ్ళని చేయమని చెప్పడం వల్ల మనకు జరిగే నష్టమేం లేదు కదా, లాభమే తప్ప. అందుకని ఉన్న వ్యవస్థకి అదనంగా ఏఐని కూడా వాడి భక్తులకి మరింత సులభతరంగా దర్శనం ఉండేలాగా చూడటం మాత్రమే మేము చేస్తున్నాము. దీని మీద అనవసరమైన వివాదాలు రేపుతున్నారు సుబ్రహ్మణ్యం గారు అన్నది బిఆర్ నాయుడు గారి గొడవ. ఇది కండిషన్, ఇది జరుగుతున్నటువంటి కండిషన్. అక్కడ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ మధ్య ఉన్నటువంటి గొడవ ఏంటంటే డబ్బులు గొడవ. డబ్బులకు సంబంధించి టీటీడీ డబ్బులు వృధా కావని ఆయన చెప్తున్నాడు, అయిపోతాయని ఈయన చెప్తున్నాడు. అవేమో కంపెనీలు ఉచితంగా ఇస్తున్నాయని చెప్తున్నాడు. ఒకవేళ నిజంగా ఉచితంగా ఇస్తాము అని చెప్పి వాళ్ళు ముందుకొచ్చి మేము సర్వీస్ అలా రావచ్చు, కూడా రావడానికి ఆస్కారం ఉంది. చాలా సందర్భాల్లో చాలా కంపెనీలు తిరుమలకు సంబంధించిన సర్వీసులు ఉచితంగా చేశారు. అలాగే వీళ్ళు కూడా ముందుకొచ్చి అలా ఉచితంగా ఏఐ సర్వీస్ అందిస్తాము అంటే తీసుకోవడంలో తప్పేం లేదు. తీసుకొని సమాచారానికి సంబంధించిన ఎంత టైంలో, ఇదేమి అంటే నేరుగా ఏఐ ద్వారా భగవంతుడిని క్రియేట్ చేసి అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకి చూపించడం అనే ప్రోగ్రామ్గా అనుకోవద్దు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ఎక్కడి వరకు అంటే ఉన్న జనాల్ని మదింపు వేసి వీళ్ళకి ఎంత టైం పడుతుంది ఒక్కొక్క దర్శనానికి అనేది క్యాలిక్యులేట్ చేసి ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం ఎవరు ఏ టైంకి వస్తే ఎంత తక్కువ సమయంలో దర్శనం అవుతుంది
అనేది ఒక పద్ధతి క్రియేట్ చేసుకుని దాన్ని అందరికీ కమ్యూనికేట్ చేస్తుంది. ఆ కమ్యూనికేషన్ వచ్చిన పద్ధతి ప్రకారం వీళ్ళు కనుక దర్శనానికి పెడితే ఆ క్యూ లైన్లో ఉంటున్నాము, లేకపోతే కంపార్ట్మెంట్లో రాత్రి గడిపాము, పగలు గడిపాము, ఈ మాటలు ఉండవు ఇక. కాబట్టి ఇది భక్తులకు సౌకర్యవంతంగా ఉండటం కోసం మేము చేస్తున్న ప్రయత్నం అంటున్నాడు ఆయన, బిఆర్ నాయుడు గారు. అయితే ఈ పేరుతో టీటీడీ డబ్బులు వృధా చేయొద్దు అనేది ఈయన ఆర్గ్యుమెంట్. ఆల్రెడీ ఈ క్యాలిక్యులేషన్ కోసం ఒక వ్యవస్థ ఉంది, ఒక కార్యకర్తలు వీళ్ళందరినీ నడిపించేటువంటి వాళ్ళే క్యాలిక్యులేట్ చేసి చెప్పేస్తారు వెనక్కి. కమ్యూనికేషన్, ఈ కమ్యూనికేషన్ ఆధారంగానే గతం నుంచి బ్యాండ్స్ వేయటం అనేది ఒక ప్రోగ్రాం ఉంది అక్కడ. ఇంతమంది భక్తులు ఎంటర్ అయ్యారు లోపలికి, వీళ్ళ దర్శనానికి ఎంత టైం పడుతుంది అనే దాన్ని బట్టి రోజుకి ఏ టైంలో ఎంత ఉన్నారో అనేది అప్రాక్సిమేట్గా ఉన్నటువంటి ఐడియా ప్రకారం ఈ టైమింగ్స్ కేటాయించడం అనేది మాన్యువల్గా జరుగుతోంది ఇప్పుడు. ఈ మాన్యువల్గా జరుగుతున్న దాన్ని ఎన్హాన్స్ చేయడానికి ఇంకేదైనా చేయండి, అంతవరకే. అంతే తప్ప ఇప్పుడు వీళ్ళని పీకేస్తే ఏఐ పేరుతో అనేది ఒక ఇష్యూ ఉంది దీనిలో లింక్ అయ్యి. కాబట్టి ఉన్న వ్యవస్థని ఉన్నట్టుగానే నిర్వహించండి. దానికి ఏదైనా ఇబ్బంది ఉంటే కొంచెం ఎన్హాన్స్ చేయండి తప్ప తీసేయొద్దు అనేది కూడా ఎల్వి సుబ్రహ్మణ్యం గారి ఆర్గ్యుమెంట్స్లో ఉంది. అందుకని దాన్ని పూర్తిగా కొట్టేయటం కూడా కరెక్ట్ కాదు. టీటీడీ వారు, చైర్మన్ గారు వీరికి ఇవ్వాల్సిన హామీ ఏంటంటే ఈ పేరుతో, ఏఐ పేరుతో ఈ క్యాలిక్యులేషను, ఇన్ఫర్మేషను బయటకు పంపించటము, భక్తులకి సమాచారం అందించడం అనే ఎండ్ దాకా ఏఐ కనుక క్రియేట్ చేసుకుంటే అప్పుడు ఈ ఎంప్లాయీస్ ఏమైపోతారు అనే సందేహం మీకు రావాలి. కాబట్టి వాళ్ళని అకామిడేట్ చేస్తాము అనే హామీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా అక్కడి నుంచి తప్పించే పరిస్థితి ఉంటే ఏఐ ద్వారా, ఎవరైనా ఉపాధి కోల్పోయే పరిస్థితులు వస్తే, అక్కడ పని లేనప్పుడు వాళ్ళకి జీతం ఇవ్వడం అనవసరం అనుకుంటారు కదా. అదే కాబట్టి ఇలా మ్యాన్ పవర్ ఎక్కడైనా కనుక ఇబ్బంది పడితే వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేయాలనే దానికి సంబంధించి మా దగ్గర దీనికి సంబంధించి కూడా ఒక ఆలోచన, వ్యవహారం ఉంది అని కూడా చెప్పాలి. ఆ మాట చెప్పలేదు ఆయన, బిఆర్ నాయుడు గారు. జస్ట్ ఉచిత సర్వీసులు మాత్రమే, డబ్బులు ఇన్వాల్వ్ అవ్వట్లేదు, టీటీడీ డబ్బులు వృధా అవుతున్నాయనే మాట తప్పు. అంతవరకే మాట్లాడాడు ఆయన ప్రస్తుతానికి. కానీ ఈ చర్చ కొనసాగుతుంది. ఈ చర్చ కొనసాగుతుంది. ఎంప్లాయీస్ ఎవరైనా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వస్తే దీనిలో వాళ్ళని రీప్లేస్ చేయడం కాదు, వాళ్ళని తీసుకెళ్ళి ఇంకెక్కడైనా ఆల్టర్నేటివ్ జాబ్స్లో పెట్టడానికి, వాళ్ళ సర్వీసులు ఇంకెక్కడో వాడుకోవడానికి మీకు ఒక ప్రణాళిక ఉందా? ఉంటే ఆ ప్రణాళికను కూడా ప్రపంచం ముందు పెట్టాలి. వాళ్ళు పెడితే కొంతవరకు జనాలు యాక్సెప్ట్ చేస్తారు, చేయండి, ఇంకో సర్వీస్ అదనంగా చేయండి, తప్పేం లేదు అని అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక పరిష్కారం కనుక్కోవాలి. సుబ్రహ్మణ్యం గారి ఆర్గ్యుమెంట్ను ఖండించటము, మేమేమి డబ్బులకు చేయటం లేదు, డబ్బులు వృధా కావడం లేదు అనేది క్లారిఫికేషన్ వరకు బాగానే ఉంది. కానీ ఇది మాత్రమే సరిపోదు. ఉద్యోగుల వైపు వచ్చినప్పుడు ఏం చేస్తాం, వాళ్ళని కూడా పట్టించుకుంటాము అని ఒక హామీ ఇవ్వగలిగితే అందరికీ ఆనందంగా ఉంటుంది. ఆ హామీ టీటీడీ చైర్మన్ గారి నుంచి రాలేదు. బహుశా రేపేలుండిలో వస్తుందేమో చూడాలి. వివాదం జరగటం అనేది మంచిదే. ఏదో పద్ధతిలో, అంటే చాలా కాలం క్రితమే ఒక ఆరోపణ ఉంది, క్యూలోకి వెళ్ళిన భక్తుడు దేవుణ్ణి చూడటానికి అంత టైం వేచి చూడటం, ఇది ఒక ముచ్చటగానే చెప్పుకుంటారు, బయటకు వచ్చి వ్యతిరేకంగా మాట్లాడరు. కాబట్టి మరింత సౌకర్యవంతం చేయటం కోసం మీరు అక్కడ కాటేజీల వ్యవస్థ ఇవన్నీ ఏర్పాటు చేశారు భక్తులు వెయిట్ చేయటానికి. ఇప్పుడు ఈ సుదర్శన దర్శనాలు, ఈ రకమైన ప్రత్యేక దర్శనాలు, ఈ ట్యాగులు వేయటము, టైం చెప్పడం అనేది కూడా ఉంది ఆల్రెడీ. ఈ ఉన్న వ్యవస్థని ఏఐతో పటిష్టం చేస్తారని ఒకరు అంటున్నారు, మ్యాన్ పవర్తో పటిష్టం చేస్తే బాగుంటుందని ఇంకొక ఆయన అంటున్నాడు. అంతకు మించి వేరే వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయని కూడా నేను అనుకోవడం లేదు. సో ఏదో మేరకు ఒక పరిష్కార మార్గానికి వస్తారు. ఆ సర్వీసులు ఎందుకు వదిలిపెట్టేయాలి? వాళ్ళు ఉచితంగా చేస్తున్నాం అనే మాట నిజమైతే వాళ్ళని వినియోగించుకోవడం తప్పేం కాదు. అంటే ఒకరు అమెండ్మెంట్స్ని ఇంకొకరు డిఫెండ్ చేయడం అనేది అమెండ్మెంట్స్ ఏం కాదు, అసలు ఇందులో సర్వీసే. వాళ్ళు ఎవరో వచ్చి ఉచితంగా సర్వీస్ చేస్తామంటున్నారు, చేయించుకోవడానికి ఏమిటి ప్రాబ్లము? డబ్బులు పెట్టడం లేదని చెప్తున్నాడుగా పెద్ద మనిషి, వదిలేసి చూడండి. ఒకవేళ ఏదైనా డబ్బులు ఇన్వాల్వ్ అయ్యి దానిలో వాళ్ళకి పేమెంట్స్ ఏమైనా చేసుంటే అది ఎలాగూ దాగదు, ఏదో పద్ధతిలో బయటకు వస్తుంది. వచ్చినప్పుడు విమర్శించండి, కూర్చోబెట్టండి, పీకేసేదాకా ఉద్యమం చేయండి ఆయన్ని. రైట్.
కానీ ఒక ప్రతిపాదన చేయటము అవతల నుంచి ఉచితంగా సర్వీస్ చేస్తామని వచ్చినప్పుడు వాళ్ళని కాదనాల్సిన అవసరం లేదు. రైట్. అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఒకవేళ కార్మికులు ఎవరైనా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంటే వాళ్ళని అకామిడేట్ చేస్తామని ఒక మాట చెప్పాలి. ఆ మాట చెప్పించడం కోసం బిఆర్ నాయుడు గారి మీద ప్రెజర్ తీసుకురావడంలో తప్పేం లేదు. రైట్. ఆ ప్రెజర్ ఖచ్చితంగా తీసుకురావాలి. వాళ్ళ అంటే అక్కడ ఆ ఏరియాలో ఎవరైనా ఖాళీ అయిపోతే వాళ్ళ ఉపాధిని ప్రొటెక్ట్ చేయాలి. చేసి వాళ్ళని ఇంకెక్కడో లొకేట్ చేసి ఇంకో పని ఏదో చేయించుకోవాలి వాళ్ళతో. దానికి సంబంధించిన భరోసా ఇస్తే మిగిలిన వాళ్ళ నుంచి కూడా వ్యతిరేకత రాకుండా ఈ వ్యవహారం, ఈ నిర్ణయం సజావుగా నడిచిపోతుంది. రైట్. రైట్. ఓకే భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.